Hi, this is Karthik. I am back with one more concept, that is a topic of cancer. సో ఈ వీడియోలో నేను ఆ టాపిక్ ఆఫ్ క్యాన్సర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ ట్రిక్ షేర్ చేస్తాను మీతో. సో బిఫోర్ దట్ ఇక్కడ నేను ఎర్త్ తీసుకున్నాను. ఓకే, సో ఈ ఎర్త్ నుంచి కొన్ని ఇమాజినరీ లైన్స్ పాస్ అవుతాయి. సో దాంట్లో ఒక లైనే ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది కూడా ఒక ఇమాజినరీ లైన్. ఓకే, సో ఇక్కడ నేను తీసుకున్న లైన్స్లో ఈ మిడిల్లో ఉన్న లైన్నే ఏమంటామంటే ఈక్వేటర్ లైన్ అంటాం. సో ఈ లైన్స్ ఎక్కడి నుంచి పాస్ అవుతాయి, ఇమాజినరీ లైన్స్. ఓకే, సో ఈ టాప్లో ఉన్న లైన్ని ఏమంటామంటే టాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో ఇదే టాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో ఈ బాటంలో ఉన్న లైన్ ఏమంటామంటే టాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటాం, క్యాప్రికాన్. ఓకే, సో అండ్ పైన టాప్ మోస్ట్లో ఉన్న లైన్ ఏమంటామంటే ఆర్కిటిక్ అంటాం. సో వాట్ వి కాల్ దట్ లైన్, ఆర్కిటిక్ లైన్. సో ఈ బాటంలో ఉన్న లైన్ ఏమంటామంటే అంటార్కిటిక్ లైన్ అంటాం. ఓకే, సో బాటంలో లైన్ అంటార్కిటిక్ లైన్ అంటాం. సో ఇప్పుడు ఈ టాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనే లైన్ ఇండియాలో కొన్ని స్టేట్స్ నుంచి పాస్ అవుతుంది. సో ఆ స్టేట్స్ని గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక ట్రిక్ చెప్తా. సో జనరల్గా మీకు ఈ టాపిక్ ఆఫ్ క్యాన్సర్ రిలేటెడ్ ట్రిక్ యూట్యూబ్లో చాలామంది చెప్పారు. బట్ ప్రాబ్లం ఏంటంటే, సో ఇదొక ట్రిక్, ఇది యూట్యూబ్లో ఉంది. రాజీవ్ గాంధీ మేడ్ చీఫ్ జస్టిస్ టు వెయిట్ ఫర్ ద మీటింగ్. ఇదొక ట్రిక్. దేనికి, టాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనే లైన్ ఇండియాలో ఏ స్టేట్స్ నుంచి పాస్ అవుతుందో ఆ స్టేట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఉన్న ట్రిక్ ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది కూడా ఇంకో ట్రిక్, గ్రామ్, MITR, JCB. ఓకే, సో బట్ నేను ఎందుకు మళ్ళీ చేస్తున్నాను అంటే ఈ టాపిక్ ఆఫ్ క్యాన్సర్ రిలేటెడ్ ట్రిక్. సో జనరల్గా ఎవరైతే గవర్నమెంట్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు చాలా టాపిక్స్ని కవర్ చేయాలి. సో ఆ టాపిక్స్కి చాలా ట్రిక్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఎగ్జామ్ సెంటర్కి వెళ్తారో ఎగ్జామ్ టైంలో ఏమవుతుంది అంటే ఆ టాపిక్కి ఆ ట్రిక్ గుర్తు రాదు. ఎందుకంటే వాళ్ళు చాలా కాన్సెప్ట్స్ ప్రిపేర్ అవుతారు, చాలా టాపిక్స్ ప్రిపేర్ అవుతారు, చాలా ట్రిక్స్ ఉంటాయి. సో ఎగ్జామ్ టైంలో ఏమవుతుంది, ఆ టాపిక్కి ఆ ట్రిక్ గుర్తుండదు. ఓకే, ఎందుకు గుర్తుండదు అంటే ఆ టాపిక్కి ట్రిక్కి రిలేషన్ ఏమి ఉండదు. సో రిలేషన్ లేకపోతే ఆబ్వియస్గా ఎగ్జామ్ టైంలో గుర్తురాదు. సో జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను చేసిన వీడియోస్లో ఒక వీడియో ఏంటంటే బ్రిక్స్ కంట్రీస్. సో ఇప్పుడు మీరు బ్రిక్సే తీసుకున్నారు అనుకోండి, బ్రిక్స్ కంట్రీస్. ఓకే, సో జనరల్గా BRAC అని రాస్తాం, BRAC, బ్రిక్స్ కంట్రీస్. సో ఈ బ్రిక్స్ కంట్రీస్ మొత్తం ఎన్ని ఉంటాయి, 10 కంట్రీస్ ఉంటాయి. సో ఈ 10 కంట్రీస్ని గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక షార్ట్ కట్ చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్గా. ఓకే, సో ఈ బ్రిక్స్ అనేవి BRACS బ్రిక్స్. ఓకే, సో ఈ బ్రిక్స్ అనేవి ఎక్కడ యూస్ చేస్తాం మనం, హౌస్ కన్స్ట్రక్షన్లో యూస్ చేస్తాం బ్రిక్స్ అనేవి. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బ్రిక్స్కి హౌస్కి రిలేషన్ ఉంది. సో రిలేషన్ ఉంది కాబట్టి ఏమవుతుంది, ఎగ్జామ్ టైంలో బ్రిక్స్ అనగానే హౌస్ గుర్తొస్తుంది. అలాగే ఇప్పుడు టాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనగానే ఇవి గుర్తొస్తాయా అంటే గుర్తు రావు. సో గుర్తు పెట్టుకోవడం కోసం నేను ఒక షార్ట్ కట్ చెప్తాను. సో ఆ షార్ట్ కట్ మీరు ఫాలో అయితే ఈజీగా ఆ స్టేట్స్ని ఐడెంటిఫై చేయొచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు. షార్ట్ కట్ ఏంటంటే, సో క్యాన్సర్. సో క్యాన్సర్ అనగానే ఏం గుర్తు రావాలి అంటే కేరళ. సో ఎందుకు కేరళని గుర్తు రావాలి అంటే, సో క్యాన్సర్ హైయెస్ట్ రేట్ ఎక్కడుంది అంటే కేరళలో. హైయెస్ట్ కౌంట్ కాదు, హైయెస్ట్ రేట్. సో హైయెస్ట్ కౌంట్ అంటే ఉత్తరప్రదేశ్, హైయెస్ట్ రేట్ అంటే కేరళ. సో హైయెస్ట్ రేట్ అంటే ప్రతి 1,00,000 మందిలో 135 మందికి క్యాన్సర్ ఉంటుంది. ఓకే, కేరళలో. అదే మీకు ఉత్తరప్రదేశ్ తీసుకుంటే 95 ఉంటుంది. ఓకే, 92, 95 ఉంటుంది. సో ఇక్కడ క్యాన్సర్ అనగానే ఏం గుర్తు రావాలి, కేరళ. సో కేరళలో ఫేమస్ యాక్టర్ ఒకళ్ళు ఉన్నారు. ఆ యాక్టర్ ఎవరంటే మంజు వారియర్. మంజు వారియర్. ఓకే, ఇలా రాసుకోండి, మంజు వారియర్. సో ఈ మంజు వారియర్ ప్రెసెంట్ ఎక్కడున్నారంటే త్రిశూర్. ఎక్కడున్నారు, త్రిశూర్. సో ఈవిడ అక్కడ ఆ పర్టికులర్ త్రిశూర్ ప్లేస్ నుంచి తిరిచి వెళ్ళారు. ఓకే, సో ఈ తిరిచి ఎలా వెళ్ళారు, కార్లో వెళ్ళారు. సో ఆ కార్ బ్రాండ్ ఏంటంటే MG అంటే జనరల్గా మోరిస్ గ్యారేజ్. సో కార్స్ ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళకి తెలుసు MG అంటే మోరిస్ గ్యారేజ్. ఓకే, సో ఇక్కడ ఈ పర్టికులర్ స్టోరీ మీకు గుర్తుంటే ఈజీగా ఆ 8 స్టేట్స్ అనేవి ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ MA అంటే మధ్యప్రదేశ్.
మధ్యప్రదేశ్. ఓకే, జేహెచ్ అంటే ఏంటంటే జార్ఖండ్. డబ్ల్యూ ఏంటంటే వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ ఆర్ అంటే ఏంటంటే ఇక్కడ రాజస్థాన్. ఓకే, ఆర్ అంటే రాజస్థాన్. ఇది అవసరం లేదు మనకి. సో జస్ట్ అక్కడ ప్లేస్ నుంచి తిరుచికి వెళ్ళారనే కాన్సెప్ట్ చెప్పడానికి ఇక్కడ రాసుకున్నా. ఓకే, ఆర్ అంటే రాజస్థాన్. సో TRI అంటే ఏంటంటే త్రిపుర. అండ్ CH అంటే ఏంటంటే ఛత్తీస్గఢ్. M అంటే ఏంటంటే మిజోరాం. G అంటే ఏంటంటే గుజరాత్. సో ఇలా ఈ 8 స్టేట్స్ ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ స్టోరీ. ఓకే, సో ఇక్కడ మీరు మళ్ళీ ఇంకోటి ఏంటంటే M అంటే మహారాష్ట్ర కాదు, మిజోరాం. అది ఎలా గుర్తుపెట్టుకోవాలి? మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మంజు వారియర్ లో ఐ ఉంది, తిరుచిలో ఐ ఉంది, బట్ ఇక్కడ MGలో ఎక్కడ ఐ లేదు కాబట్టి మీకు ఇక్కడ ఏమవుతుంది అంటే ఐ ఇమాజిన్ చేసుకోండి, జస్ట్ ఇమాజిన్ ఐ హియర్. ఓకే, అప్పుడు MI ఏమవుతుంది? మిజోరాం. ఓకే, సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.